హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా నా ఛానల్కి నేమ్ అయితే మీరు ఇంకా సజెస్ట్ చేయలేదండి. మంచి పేరు అయితే సెలెక్ట్ చేయండి. స్వీట్ అండ్ షార్ట్గా ఉండాలి, పెట్టండి. అదే పేరు నేను పెడతాను. ఒక 10 మంది అయినా సెట్ చేస్తే ఒక మంచి పేరు నచ్చితే అదే పెడతాను. నేను ఊరు నుంచి తెచ్చుకున్న సూట్ కేస్ అండి. ఒకటే సూట్ కేసులో బట్టలు ఇంకా గ్రాసరీస్ అన్నీ పట్టినన్ని పెట్టుకొని వచ్చినాను. ఇది ఒకటే 25 కేజెస్ వచ్చింది నాకు. ఇంకా కొన్ని చీరలు అయితే కొత్తవి తీసుకున్నాను, అంటే డైలీ యూజ్ అనమాట. ఇదొకటి, ఇది 450 అండి. ఇదైతే కొంచెం ఫ్యాన్సీ టైప్ అండి. 1400 అని తీసుకున్నాను. మెరూన్ కలర్ బార్డర్, ఎల్లో మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట. జాకెట్ వచ్చేసి మెరూన్ కలర్ వచ్చింది. మంచి ఎల్లో అనమాట. ఇక్కడే ఫంక్షన్స్ అవి ఏమన్నా ఉంటే, పండగలు అవి ఇక్కడే ఉంటాం కదా అని తీసుకొచ్చేసాను. జాకెట్స్ అనేది అక్కడే కుట్టించుకొని తీసుకొచ్చాను. ఇదొకటి వైలెట్ కలర్ శారీ అండి. ఇది 900. ఇది కూడా అక్కడే తీసుకున్నాను. 4 శారీస్ తీసుకున్నాను కొత్తవి, అంతే. ఇవన్నీ మామూలుగా నార్మల్గా డైలీ యూస్ కోసమే తీసుకున్నాను అనమాట. ఆ ఎల్లో శారీ ఒకటి, కొంచెం ఎప్పుడన్నా పండగ వస్తే, ఏమన్నా బర్త్డేలు అట్లా వస్తే కట్టుకోవచ్చు అని తీసుకున్నాను. ఒక బ్లాక్ శారీ తీసుకున్నానండి, ప్యూర్ బ్లాక్. ఇది పాప దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. చాలా బాగుందనమాట. సాటిన్ క్లాత్లో సిఎంఆర్లో తీసుకున్నాను. దీని మీదకి జాకెట్లు రెడ్ బ్లాక్ 2 కుట్టించుకున్నాను. పేరప్ చేసుకోవచ్చు, అలా ఒకసారి ఇలా ఒకసారి అనేసి. ఇది బనారస్ క్లాత్తో ఒకటి, అది బ్లాక్ది అయితే శారీతో పాటు వచ్చింది. ఇది 2 కుట్టించేసాను. ప్యూర్ శాటిను, బ్లాక్ ప్లెయిన్ శారీ అనమాట. ఇంకా గ్రాసరీస్ అయితే తెచ్చుకున్నాను. ఇవన్నీ తెచ్చుకున్నానండి. ఇక్కడ ఉప్మా రవ్వ అనేది మామూలుగా మనకు దొరకదు, లాంటి సైడ్వి. ఇక్కడ ఓన్లీ బొంబాయి రవ్వ ఒకటే దొరుకుతుంది. ఇది బాదం ఆల్మండ్ ఆయిల్ అండి, అదొకటి తెచ్చుకున్నాను. ఎండుమిరపకాయలు కూడా ఇక్కడ బాగుండవు అనమాట, అక్కడ ఉన్నట్టువే బాగుంటాయి. ఇది పోపుకే వాడతాను కాబట్టి చిన్న ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నాను జస్ట్. ఇది ఉప్మా రవ్వ అయితే 3 కేజీలు తెచ్చుకున్నానండి. ఇక్కడ మన ఊరు సైడ్ మాదిరి ఉండదు, ఉప్మా కొంచెం ఎక్కువనే వాడతాను కాబట్టి ఇది తెచ్చుకున్నాను. ఇడ్లీ రవ్వ కూడా అక్కడదే వాడతాను నేను ఎక్కువ, లలిత బ్రాండ్, బాగుంటుంది అనమాట. అప్పడాలు ఇవి కూడా అంత టేస్ట్ ఉండవండి ఇక్కడ. బెల్లము మినపగుళ్ళు కూడా లావు గుండ్లు ఉండవు, పల్చటి పలుకులు మాదిరి ఉంటాయి. బెల్లం కూడా చాలా కాస్ట్లీ. ఇంక వస్తున్నాను కదా, ఎట్లా లగేజ్ ఉంది కదా అని తీసుకొచ్చేసాను. ఇది పూరి పిండి అనమాట. పూరిది సపరేట్గా, అంటే 2 కలిపి ఉండే పిండి దొరుకుతుంది, అది తెచ్చుకున్నాను. వెల్లుల్లి, ఇంకా కొన్ని అప్పడాలు, కొన్ని బ్రూ ప్యాకెట్స్ అవి తెచ్చుకున్నాను అనమాట. మెయిన్గా చింతపండు అస్సలు దొరకదండి మన సైడ్ లాంటి చింతపండు ఇక్కడ దొరకదనమాట. కొంచెం పుల్లగా తీయగా ఉంటాయి ఇక్కడిది, అందుకే ఇక్కడిది వాడను. ఇంతవరకు 1 ఇయర్ అవుతుంది నేను వచ్చి, ఇంతవరకు కూడా నేను ఇక్కడిది వాడలేదు. ఎప్పుడు అక్కడి నుంచి తెచ్చుకుంటాను. ఈ బిర్యానీ మసాలా ప్యాకెట్స్ కూడా ఇక్కడ నాకు ఎక్కడ కనిపించలేదండి. ఎప్పుడు నేను ఊరు నుంచే తెచ్చుకుంటాను. ఇంకా అటు సైడ్ అయితే మామూలుగా జొన్న పిండి అవన్నీ, బియ్య పిండి అవన్నీ పట్టించుకొని వచ్చేసాను. ఇక్కడ జొన్న పిండి పట్టే మర్ర అయితే ఉంది, కానీ మనలాగా ఫైన్గా పట్టారనమాట. అందుకే ఊరు నుంచి వచ్చేటప్పుడు మ్యాక్సిమం తెచ్చుకుంటాను, మళ్ళీ ఇక్కడ అయిపోయినప్పుడు ఇక్కడ వాడుకుంటాను. ఇది పాలకోవా అండి, మా ఊరు పాలకోవా చాలా బాగుంటుంది. 2 కేజెస్ తెచ్చుకున్నాను, వేరే దాంట్లో ఉందన్నమాట. దీంట్లో ఎంత బాగుందో చూడండి. ఇది 1/2 కేజీ ప్యాకెట్ అనమాట. మనకు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇట్లాంటి ప్యాకెట్లో సీల్ చేసుకొని వచ్చానమాట. ఇది ఆవకాయ అండి, ఇది కూడా పెట్టింది, అట్లే తెచ్చుకున్నాను. ఇదైతే చాలా భయపడిన, ఆయిల్ ఎట్లా లీక్ అవుద్దో ఏంటో అనేసి. లగేజ్లో పడేశారు కదా, లోపల కవర్కి అంటింది కానీ బయట కవర్కి అంటలేదు. చాలా 2-3 కవర్స్ వేసి తీసుకొచ్చాను. అయినా కూడా ఇది ఎప్పుడు నాకు డిసప్పాయింట్ చేస్తుంది, కానీ ఈసారి మాత్రం ఒక్కదానికి కూడా అంటకుండా నీట్గా వచ్చేసింది. చాలా బాగుంటుంది. ఇది హోమ్ మేడ్ అనమాట. ఇదొక్కటి నన్ను బతికించి, ఇదంతా నేను ఫ్లైట్లో అంతా టెన్షన్ పడుతూనే ఉన్నాను, ఎక్కడ ఇదైపోద్దో అనేసి. చాలా బాగా నీట్గానే ఉంది, ఏ దానికి అంటలేదు. ఇవి కొంచెం పిండి, అత్రాసల పిండి అవన్నీ దీంట్లో తెచ్చుకున్నాను అనమాట. అక్కడే పట్టి మా అక్క ఇచ్చింది, అది తెచ్చుకున్నాను. అట్లాగే కొబ్బరి పొడి కూడా, మెయిన్గా మనకు ఫ్లైట్లలో కొబ్బరి అంటే నార్మల్గా ఉంటుంది కదా, పిండి పట్టకుండా కొబ్బరి గిన్నెలు అవి అలో చేయరనమాట. అందుకే నేను ఇలాగే తెచ్చుకుంటాను. కొబ్బరి కూడా ఇక్కడ సరిగా దొరకదు, తీయ ఉంటుంది. అక్కడి నుంచే తెచ్చుకుంటా. కొబ్బరి గిన్నెలు తెచ్చుకోవద్దు, ఇలా మిక్సీ పట్టి తెచ్చుకుంటే అలో చేస్తారు. ఇంకా అక్కడ మిగిలినటువన్నీ తెచ్చేసుకున్నాను, ఏం చేస్తాం అక్కడ ఉండం కదా అనేసి. ఇంట్లో నిమ్మకాయలు తెచ్చిన్నారు మా ఆయన పికిల్ కోసం అని, అది అట్లే పట్టుకొచ్చేసాను.
ఇక్కడ పెట్టాలి. నేను ఊరు నుంచి మరమరాలు అయితే తెచ్చుకున్నాను. అదే బొరుగులు ఉగ్గాని చేస్తానండి బాగా నేను. ఉగ్గాని కోసం అని బొరుగులు తెచ్చుకున్నాము. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. మీరు కూడా ఇలాగే ఏమేమి తెచ్చుకుంటారు ఊరు నుంచి అనేది కామెంట్ చేయండి నాకు. మస్ట్ అండ్ షుడ్‌గా నా ఛానల్ పేరు పెట్టండి అబ్బా ఒకటి. ఓకే అండి. బాయ్.